యంత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవతః అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందా మరి ఇది శ్లోకం వర్తించదా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు నాయకులు కానివ్వండి. దాంట్లో ఏదైతే 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు ఇలాంటి మాటలు వదులుతారా అనేది అందరు ఆశ్చర్యానికి గురి చేసిన విషయం అండి. ఇంకొకటి, మహిళ ఏదైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశం జరిగినప్పుడు ఆమె భర్త చనిపోయి అప్పటి వరకు ఇంటికే పరిమితమైన ఆమె పిల్లల బాధ్యతను, ఇంటి బాధ్యతను అన్నిటి ఆమె భుజస్కంధాల మీద వేసుకొని ఆయన భర్త ఆశయాలను, ప్రజలను ముందుండి నడిపియాలి, ప్రజలకు ఇంకా అభివృద్ధి చేయాలి, ప్రజలకు చేరువలో ఉండాలి, నా భర్త ఆశయాలను గెలిపించుకోవాలని ఆమె వచ్చి నిలబడితే ఆమె కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. అక్కడ సోనియా గాంధీ ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన అని చెప్పిండ్రు కదా. ఇందిరా రాజ్యం అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? స్త్రీలను అగౌరవపరచడమేనా? నిన్నటికి నిన్న పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాఖ్యలు చేసిండ్రు. వ్యాఖ్యలు చేసి ఇప్పటి వరకు కూడా క్షమాపణలు చెప్పలేదు. మళ్ళీ ఈ రోజు కూడా పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ అదే వ్యాఖ్యలను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే మహిళలంటే గౌరవం లేకనా, మహిళలంటే చిన్న చూప, మరి వీళ్ళు ఇంట్లో మహిళలు ఉన్నారా లేదా అనేది వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శన, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మానవత్వం మర్చిపోయి, మంచి మర్చిపోయి, మనం ఒక తల్లికి పుట్టినమన్న విషయాన్ని మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నది వాళ్ళు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు. 1 కోటి మంది మహిళల ఏడుపులకు కారణమవుతుంది కాంగ్రెస్ పార్టీ. హైడ్రా తీసుకొచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారి సతీమణి దిగంధత గోపీనాథన్న గారి సతీమణి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇప్పటికైనా బేషరతుగా అడుగుతున్న పొన్నం ప్రభాకర్ గారిని మరియు తుమ్మల నాగేశ్వరరావు గారిని, మీరు కమ్మ సామాజిక వర్గం అని చెప్పుకుంటారు, నా కుడి భుజము అని చెప్పుకుంటారు, మరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ కన్నీళ్లను కూడా నువ్వు రాజకీయం చేయడం సమంజసమేనా? ఇప్పటికైనా మీరు మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే ఏది చేయాలనో అది చేస్తాము. నేరెళ్ల శారద గారు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు అనని విషయాన్ని అన్నట్టుగా క్రియేట్ చేసి సుమోటోగా కేసు బుక్ చేసి అక్కడ మహిళా కమిషన్ వరకు తీసుకెళ్ళిండ్రు. మరి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయము, ఆ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయము, పొన్నం ప్రభాకర్ గారు మహిళ ఆడబిడ్డను ఏ విధంగా ఆమె కన్నీళ్లను ఎద్దేవా చేసిండు, బురద రాజకీయాలు చేస్తున్నారు, డ్రామాలు అన్నారు, సీరియల్ అన్నారు. మరి నేరెళ్ల శారద గారు మహిళా కమిషన్ ఉన్నదా లేదా? ఓన్లీ మీ పార్టీకే పరిమితమైందా, లేకపోతే మహిళలందరి కోసం పనిచేస్తుందా? ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రేపు మీ మహిళా నాయకురాళ్ళం అందరం బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్ళము మహిళా కమిషన్కి వెళ్తాము. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి. పొన్నం ప్రభాకర్ అనేటైనే మహిళల మీదనే కాదండి, అధికార దాహంతో అధికారం వచ్చిన తర్వాత అహంకారం తలపొగరు ఎక్కువై మొన్నటికి మొన్న ఆయన సహచర మంత్రి అయినటువంటి వడ్లూరి లక్ష్మణ్ని కూడా దున్నపోతూ అనడం కూడా జరిగింది. ఎందుకు ఇంత దురుసుతనము? ఒక సైకో చేతుల మీరు పరిపాలన చేస్తే సైకో గ్రూప్లో ఉన్నంత మాత్రాన ఆడబిడ్డలను కించపరచడమే, మీ సహచర ఎమ్మెల్యేలను, ఎంపీలను కించపరచడమే, అసలు మీరు తల్లి కడుపులో పుట్టలేదన్నట్టుగా మాట్లాడడం ఏందండి? ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు చెప్పండి. అంటే ఇప్పుడు రాజకీయాలకు ఆడబిడ్డలు రావద్దు, ఎదుర్కోవద్దు అనే ఉద్దేశంతోటే కదా మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా బేషరతుగా వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పాలి మా సునీతక్క గారికి.